జార్జియాలో విషాద ఘటన నెలకొంది. పెళ్ళైనటువంటి గంట సేపుకే నవవరుడు మరణించాడు. ఇక వధువు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో హెలికాప్టర్లో ఆ వెడ్డింగ్ తర్వాత వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండగా డ్యూ టు వెదర్ కండిషన్స్ అది క్రాష్కి గురైంది. సో హెలికాప్టర్ ప్రమాదంలోనే భారత సంతతికి చెందినటువంటి పైలట్ దేవ్ ఫిజీ మరణించారు. అయితే ఫిజీతో పాటుగా మరో ఇద్దరు కూడా దుర్మరణ పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు జస్ని. నవ వధువు డెల్టా ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నాడు దేవ్. ది రివర్ వేదికగా ఘనంగా పెళ్లి జరిగిన ఇద్దరిది. పెళ్లి తర్వాత అట్లాంటాలోని హోటల్కి వెళ్తూ ఉన్నారు. హెలికాప్టర్లో బయలుదేరినటువంటి ఈ ఇద్దరు కపుల్స్ సో డాసన్ విల్లే సమీపంలోని ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. సో హెలికాప్టర్ కుప్పకూలిపోయినటువంటి ఘటనలో ఇప్పుడు వధువు సేఫ్గా ఉంది, కొంత గాయాల పాలైంది, కానీ వరుడు మాత్రం మరణించాడు. తీవ్రమైన పొగమంచు వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. సో 2 people killed when helicopter carrying newly wedding couple crashed in Georgia. సో జార్జియా దగ్గర విమానం కుప్పకూలిపోవడంతో అది విమానం క్రాష్ అవడంతో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దేవ్ ఫిజీ అన్ అట్లాంటా రెసిడెంట్ విత్ పైలట్ డెల్టా ఎయిర్లైన్స్. సో ఆయన ఒక భారత సంతతికి సంబంధించిన వ్యక్తి, ఫిజీ అనే వ్యక్తి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో 25 ఏళ్ల వయసు కూడా ఉంది. డెల్టా ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నాడు. సో అప్పుడు ఆయన వివాహ తదనంతరం రాబిన్సన్ చాపర్ డావిసన్ వెల్లీ కంట్రీ ఆన్ ఫ్రైడే. సో ఆ రోజు ఆయన తన వివాహ తదనంతరం 5 కూర్చునేటువంటి సామర్థ్యం గల విమానంలో 5 ప్రయాణిస్తున్నారు. సో హిస్ బ్రైడ్ జస్ని అండ్ దేవ్ ఫిజీ 2 pilots అండ్ 1 more వాళ్ళకి సంబంధించిన బంధువు. సో వీళ్ళంతా కూడా ప్రయాణిస్తున్న తరుణంలో జస్ని మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగింది, కానీ 3 దుర్మరణ పాలయ్యారు. హిస్ బ్రైడ్ జస్ని సర్వైవ్డ్ విత్ ఇంజురీస్ అండ్ వాస్ టేకెన్ టు నియర్ బై హాస్పిటల్. సో సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అటు వధువును తరలించారు. అయితే ద కపుల్ హ్యాడ్ మ్యారీడ్ ఆన్ దట్ డే. అదే రోజున వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. రివర్ అనేటువంటి ఒక వెడ్డింగ్ వెన్యూ, అక్కడ వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. సో ఆ వెళ్ళేటువంటి క్రమంలో హెలికాప్టర్ క్రాష్కు గురవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఇటు ఫిజీ పేరెంట్స్ కేరళకు సంబంధించిన వాళ్ళు మువాతుపుజా అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి పేరెంట్స్ అండ్ వధువుకు సంబంధించి కూడా జస్ని, వధువుకు సంబంధించిన కూడా కేరళకు సంబంధించినటువంటి ఇండియన్ భారత సంతతి కేరళ స్టేట్కి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఇద్దరు కూడా చాలా చక్కగా వివాహం జరిగింది. లగ్జరియస్ లావిష్గా వివాహం జరిగింది. అద్భుతంగా వివాహం జరిపించాం. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పీచ్ ట్రీ డెకాబ్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నారు. సో డెకాబ్ ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా మార్గ మధ్యలోనే వారికి ఈ ప్రమాదం జరిగిందనేది అటు జార్జీ ఫిజీ, దేవ్ ఫిజీ వాళ్ళ తండ్రి జార్జీ ఫిజీ చెప్తున్నారు. అప్రాక్స్ 9:30 PM 9:30 సమయంలో వివాహ వేడుకలు మొత్తం పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభమయ్యారు. సో గాల్లోకి ఎగిరిన తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. అండ్ పొగమంచు అండ్ రెయిన్ ఈ రెండు కూడా ఆ విజిబిలిటీని తగ్గించింది. సో దీని కారణంగానే వాళ్ళ ఫ్లయింగ్ కండిషన్స్ సరిపోలేక క్రాష్కు గురైన విమానం అని, హెలికాప్టర్ విమానం అని చెప్పి అటు జార్జ్ ఫిజీ చెప్తున్నారు. హీ సెడ్ ఐ వుడెంట్ ఫ్లై, వుడ్ నాట్ ఫ్లై ఇన్ దిస్ విజిబిలిటీ. వాళ్ళ ఫాదర్ చెప్పాడప్పటికి, మేము ఇప్పుడు ఈ సమయంలో ఫ్లై చేయొద్దు మీరు, ఇది విజిబిలిటీ కూడా లేని సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పుకొచ్చారు. బట్ డిస్పైట్ దోస్ కన్సర్న్ ద హెలికాప్టర్ డిపార్టెడ్ ఆఫ్టర్ ద పైలట్ రిపోర్టెడ్లీ డిసైడెడ్ టు ఫ్లై అట్ ఏ హైయర్ ఆల్టిట్యూడ్. చాలా ఎత్తుగా, వేగంగా, చాలా వెడ్డింగ్ అయిపోయింది, వాళ్ళ మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉన్నారు, అడ్వెంచరస్ ఫీట్ కూడా చేద్దామన్నట్టుగా వాళ్ళు భావించి ఉంటారు. అందుకే చాలా ఎత్తుగా దాన్ని తీసుకువెళ్ళారు. ఎత్తుగా తీసుకెళ్ళిన తర్వాత అక్కడే ఒక్కసారిగా క్రాష్కి గురైంది, కుదుపుకు లోనైంది. ఆ వాతావరణం మార్పుల కారణం కుదుపుకు లోనైంది. ఒకసారిగా మౌంటైన్ ఏరియా సౌత్ వెస్ట్లోని మౌంటైన్ ఏరియాస్లో ఇది కొలాప్స్ అయింది. సో జార్జ్ ఫిజీ సెడ్ జస్ని రిమైన్ ట్రాప్డ్ బెనెత్ wreckage and fallen trees for nearly 5 hours before rescues reached her. 5 గంటల పాటుగా విమానం క్రాష్ అయిన తర్వాత ఆ కొండ చర్యల మధ్యలో ఉన్నటువంటి చెట్ల పొదల్లో పడి ఉందంట జస్ని, అంటే వధువు. ఇక్కడ కనిపించినటువంటి ఆ అమ్మాయి 5 గంటల పాటుగా అడవిలో చెట్ల మధ్యలో ఇరుక్కుపోయిందంట. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఇక్కడే ఆ విమానం ప్రమాదానికి గురైంది. సో ఇక్కడే ఎగ్జాక్ట్గా ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఎగ్జాక్ట్ ప్లేస్ ఇక్కడ అది డావిసన్ వెల్లీ రివర్ దగ్గర వాళ్ళ దగ్గర వివాహం జరిగితే జార్జియా దగ్గర ఇప్పుడు వీళ్ళు చనిపోయారు. షీ సెడ్ వెన్ షీ వోక్ అప్ షీ వాజ్ అండర్ ద రబుల్. సో తను ఒక్కసారిగా లేచి లేవగానే స్పృహ తప్పిపోయింది. రెస్క్యూయర్స్ వెళ్ళి తనని కొంత మెలకు తీసుకురాగానే అండ్ సా హిమ్ లయింగ్ ఆన్ హర్ చెస్ట్. సో తన గుండెల పైన ఒక్కసారిగా
పడి ఉన్నాడంట. షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఎ నర్స్, తను ఒక నర్సు కూడా బై ప్రొఫెషన్. సో వెంటనే లేచి లేవగానే ఆయన గుండెలపై పడిపోయి ఏడవడం మొదలుపెట్టి వెన్ షీ టచ్డ్ హిమ్ షీ కాల్డ్ అవుట్ టు హిమ్, హీ వాజ్ ఆల్రెడీ కోల్డ్. ఆయన అప్పటికే చనిపోయి 6 గంటలు అవుతోంది. రెస్క్యూర్స్ వెళ్ళిపోయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే సమయానికి ఆ అమ్మాయి స్పృహలో లేదు. స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే పక్కనే తన భర్త డెడ్ బాడీ చూడగానే అక్కడికి వెళ్ళిపోయి ఆ గుండెలపై పడిపోయి చాలా తీవ్రంగా రోధించడం మొదలుపెట్టింది. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా రాబిన్సన్ R66 ఆ హెలికాప్టర్ పేరు. ఎగ్జాక్ట్గా 10 గంటల 30 నిమిషాల సమయానికి డాల్సన్ వెళ్ళి దగ్గర అది పడిపోయింది. 3 మరణించారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో నవవధువు ఒక ఇన్సిడెంట్స్ కారణంగా అక్కడ వివాహం జరిగింది అదే రోజు, తర్వాత హెలికాప్టర్ ద్వారా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తున్నారు, పీచ్ ట్రీ డకాబ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి, భారత సంతతికి సంబంధించిన వాళ్ళు. సో మంచిగా వివాహం జరిగింది, అంతా బాగుంది. ఒక అడ్వెంచరస్ ఫీట్ కోసం మరి వెళ్తున్నారా లేకుంటే వేరే ప్రాంతానికి వెళ్తున్నారో తెలియదు, కానీ ఒక ఇన్సిడెంట్ 3 చిదిమేసింది కొన్ని గంటల వ్యవధిలోనే.